హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు మేమైతే ప్రతిరోజు లాగానే ఇంకా ఈ రోజు కూడా మార్నింగ్ లేవగానే మా పెద్ద బాబుని అయితే స్విమ్మింగ్కి తీసుకెళ్తున్నాము. వాడు రోజుట్లాగే మా అక్క వాళ్ళతో కార్లో వెళ్ళాడు. ఇంకా మేము ముగ్గురం అయితే మా బైక్ మీద వెళ్తున్నాము. ముందుగా మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రోజు వెళ్ళే రూట్లో కాకుండా ఈ రోజు అయితే వేరే రూట్లో వచ్చాము స్టేడియంకి. ఇదైతే కొంచెం దగ్గరుంది. అది కాకుండా మా పెద్దోడు స్విమ్మింగ్ చేసే ప్లేస్కి కూడా ఇది చాలా దగ్గర అనమాట. ఎక్కడైనా కూడా పార్కింగ్ ప్లేస్ మాత్రం ఫుల్ అయిపోతుంది వెహికల్స్తో. మేము వచ్చేసరికి అయితే మా అక్క మా బాబుని రెడీ చేపిస్తుంది. కొంచెం బెండుగా పైన కాదు. మా బాబుది స్విమ్మింగ్ టైం 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే దోశలు వేస్తున్నాను మా వారికి ఇంకా పిల్లలకి. మా వారైతే ఇప్పుడు టిఫిన్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. అందుకే ఇంకా లేట్ అవ్వకుండా ఫస్ట్ అయితే దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చట్నీ అయితే కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టాము. ఇంకా పచ్చడితో తింటామన్నారు ముగ్గురు. ఇంకా అందుకే ఈరోజైతే పల్లి చట్నీ చేయలేదన్నమాట. ముగ్గురికి సరిపోని దోశలు అయితే వేసాను. ఇంకా ఫస్ట్ అయితే మా వారికి టిఫిన్ పెట్టాను. మా పిల్లలకు కూడా టిఫిన్ తినిపించాలి. ఇంకా తర్వాత ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి. నేనైతే ఇంకా ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తుడవడం కంప్లీట్ అయిపోగానే ఇద్దరు పిల్లలకైతే టిఫిన్ తినిపిస్తాను. మా వారైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. నేనేమో ఇల్లు తుడవడం కంప్లీట్ అవ్వగానే ఇద్దరు పిల్లలకైతే టిఫిన్ తినిపిస్తున్నాను. చిన్నోడికి వీడియో తీస్తున్న ఫోన్ ఇస్తేనే టిఫిన్ చేస్తాడంట. నాకు ఫోన్ ఇస్తేనే నేను టిఫిన్ చేస్తా అమ్మ అంటున్నాడు. సరే అమ్మ ఇంకా తినేసి ఆ ఫోన్ తీసుకో అని చెప్పాను. ఇంకా అందుకే ఫోన్ అయితే తీసుకున్నాడు. ఇంట్లో అయితే పూజ ఈరోజు మా పెద్ద బాబు చేస్తా అన్నాడు. ఇంకా సరే అని మా పెద్ద బాబుని అయితే రెడీ చేపించి నేను కూడా రెడీ అయ్యాను. మా పెద్దోడికి ఇంట్లో పూజ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడైనా కూడా నేను పూజ చేస్తున్నా అంటే ఫస్ట్ వాడే నేను చేస్తా అని అంటాడు. అందుకే ఇంకా మా పెద్ద బాబుతోనే దేవుడికి పూజ చేపిస్తున్నాను. సాగర్ జయ కపీశతి లోకో రామదూతాటులిత పరధామ అంజలి బుద్ధ పవన సునదాన మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సమతికే సంగి కాంచన వరణ విరాట సువేష తానన కుండన కుంచిత కేశ. మా పెద్దోడు ఈ మధ్యనే హనుమాన్ చాలీసా కొంచెం నేర్చుకున్నాడు అనమాట. ఇంకా పూజ అయిపోగానే హనుమాన్ చాలీసా చదువుతా అమ్మా అని చదువుతున్నాడు. ఇప్పుడే స్టార్టింగ్ కదా, వాడికి ఇంకా కొన్ని వర్డ్స్ నోరు తిరగడం లేదనమాట. ఇంకా ఉండంగా వాడే పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు. ఫుడ్ అయితే టిఫిన్ చేసిన వెంటనే నిద్రపోయాడు. ఇంకా పెద్ద బాబేమో పూజ కంప్లీట్ అవ్వగానే వాడైతే టీవీ చూసుకుంటున్నాడు. ఇంకా నేనేమో మధ్యాహ్నం లంచ్లో కానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. గోడ్చిక్కుడుకాయ కర్రీ. రైస్ కుక్కర్లో పెట్టేశాను. పిల్లలిద్దరూ ఎర్లీ మార్నింగ్ 5కే లేస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ మార్నింగ్ 11 కల్లా నిద్రపోతారు. ఇంకా నేను కూడా ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.